అంటే పుతిన్కి పరమ భక్తులుగా ఉన్న చెచెనియా గ్రూప్ దళాలు ఇప్పుడు ఇరాన్లోకి అడుగు పెడుతున్నాయి. 2 బెటాలియన్లుగా 40,000 మంది చెచెనియా గ్రూప్ దళాలు ఇరాన్లోకి అడుగుపెట్టాయి. ఏదైతే అమెరికా ఇప్పటికే 10,000 మందిని పంపించామని చెప్తుందో, ఇప్పుడు అదే ఇరాన్లోకి 40,000 మందిని పుతిన్ పంపిస్తున్నారు ఈ గెరిల్లా గ్రూప్ని. ఈ 2 బెటాలియన్ గ్రూపులు, ఒక బెటాలియన్ గ్రూప్ ఏమో ఈ యురేనియం, నేను నిన్న చెప్పాను కదా, యురేనియంని కాపాడడానికి ఆ మూట కోసమే ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని, యురేనియం కాపాడడానికి ఒక టీం పనిచేస్తుంది. అలాగే ఇంకొక టీం అమెరికా పంపించిన వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఆర్మీని హాస్టేజెస్గా పట్టుకోవడానికి, అంటే నేను ఇంతకుముందు చెప్పాను ముఖ్యంగా వాళ్ళు చంపడానికి సెకండ్ పడితే పట్టుకోవడానికి 2 సెకండ్లు పడుతుందని. సో వీళ్ళందరినీ ఆర్మీని హాస్టేజెస్గా బందీలుగా చేసి పట్టుకోవడానికి ఇంకొక బెటాలియన్ టీం అనేది గ్రౌండ్లోకి దిగింది. ఇదే ఇరాన్ గ్రౌండ్లోకి దిగిన వీళ్ళని కనుక బంధించి పట్టుకుంటే నిజంగా అమెరికా పరిస్థితి అల్లకల్లోలం అని చెప్పాలి. ఎందుకంటే ఆర్మీని బందీలుగా పట్టుకున్న తరువాత మొత్తం అమెరికా జుట్టంతా కూడా ఇరాన్ చేతిలో, పుతిన్ చేతిలో ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్మీ అక్కడ బతికుంది అంటే గనక ఖచ్చితంగా ఇది అమెరికాకి పెద్ద ప్రమాదమే. కాబట్టి ఆర్మీ ఫ్యామిలీస్ అలాగే అమెరికా మొత్తం కూడా పూర్తిగా తిరగబడేలాంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇక్కడ ఆర్మీ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న అమెరికా యుద్ధంలో, ఆర్మీని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చేస్తున్న ఈ యుద్ధంలో ఆర్మీ అక్కడ దొరికింది అంటే గనక ఖచ్చితంగా అది ఒక రకమైన ప్రెజర్ అవుతుంది. ఒక్క చెచెనియా గ్రూప్ మాత్రమే కాదు, ఇదే ఇరాన్లో ఐఆర్జిసి, అమేతుల్లా ఖమేనీ తయారు చేసిన ఐఆర్జిసి టీం ఎంతమంది ఉన్నారు? 150,000 మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళు 40,000 మంది వెళుతున్నారు. వీళ్ళు కాకుండా ఇరాన్ ఆర్మీ దాదాపుగా 50,000 మంది ఉన్నారు. ఇప్పటికే 2.5 లక్షల మంది అయ్యారు. వీళ్ళు కాకుండా ఇంకా హౌతీ రెబల్స్, ఇరాన్ కోసం ఇరాక్ అండ్ లెబనాన్ నుంచి దాదాపుగా ఇంకొక 50,000 మంది హౌతీ రెబల్స్, వీళ్ళు కూడా గ్రౌండ్లోకి దిగుతున్నారు. సో మొత్తంగా 3 లక్షల మంది సైన్యం ఇరాన్లో అమెరికా దళాలను అడుగుపెట్టే అమెరికా దళాలని అడ్డుకోవడానికి, సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పట్టుకోవడానికి, బందీలుగా చేసుకోవడానికి ఇప్పుడు ఇరాన్ దగ్గరున్న అస్త్రం అదే.